హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇదేంటంటే మనము ఇళ్ళల్లో పాత గుడ్డలు ఎన్నో మిగిలిపోతూ ఉంటాయి కదండి. ఒక 6 మంత్స్కి 3 మంత్స్కి అట్లా ర్యాక్స్ అన్నీ క్లీన్ చేస్తే ఎన్నెన్ని వెయ్యని బట్టలన్నీ కనిపిస్తాయి మనకు. సో నేను ముందు రోజు ఏంటంటే శారీస్ వరకు తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఏవేవి ఎక్కువ యూజ్ చేయము అన్నట్టు పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మరుసటి రోజు వచ్చేసి ఇంకా టవల్స్, టర్కీ టవల్స్, తర్వాత టీషర్ట్స్, పంచెలు, లుంగీలు ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అట్లా 2 days మొత్తం క్లీన్ చేస్తే ఇన్ని బట్టలు వచ్చాయి. ఇంకా ఈ బట్టలన్నిటినీ ఇంకా కొంచెం కొంచెం బాగుండేటివన్నీ సపరేట్ పెట్టుకుందామని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట. అంటే పాత బట్టల్లోనే కొంచెం పక్కన అంటే మనము ఇంట్లో యూజ్ చేసుకునేటివి, ఇంటికి ఏదన్నా తుడుచుకునే వాటికి యూజ్ అయ్యేటివి, ఇంకో మళ్ళంగా ఎవరికైనా ఇచ్చేటివి కూడా కొంచెం మంచిగా ఉండేటివి. ఇవాళ అన్నీ మంచి బట్టలు అండి, బట్ యూజ్ చేయట్లేదు అంతే. అవి పొట్టు అవ్వటము, లేకపోతే సింక్ అవ్వటము, లేకపోతే ఏదో ఒకటి సమ్ ప్రాబ్లం అనమాట. సో అందుకనేసి అవన్నీ కొంచెం డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. టవల్స్ అట్లాంటివి డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో 2 టర్కీ టవల్స్ పక్కన పెట్టుకున్నాను. ఇదొక శారీ అనమాట, ఇదొకటి పక్కన, ఇదొక శారీ. ఇది నా ఫేవరెట్ అనమాట. ఏదంటే అటు సైడ్ పింక్ బార్డర్ ఉంది కదా, అది ఒకప్పుడు నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ శారీ. చాలా ఇష్టపడి కొన్న శారీ అనమాట. శారీలలో చాలా ఇష్టపడి కొన్న శారీలో ఒకటి అనమాట అది. సో అవి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్కి ఇస్తామని చెప్పేసి. ఏం స్టిచ్చింగు ఏంది అనేది తర్వాత చూపిస్తానండి మీకు. ఎలా కుట్టించారు. అవి ఓల్డ్ శారీస్ అనమాట, నేను యూజ్ చేయట్లేదు. అవి ఇప్పుడు ఏమంటారు ట్రెండింగ్ కూడా కాదు, ఎప్పుడో 15 years బ్యాక్, 16 years బ్యాక్ అనమాట. సో ఇంకా అవి డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. చాలా ఓల్డ్ శారీస్. ఈ చిలకపచ్చ దానికైతే వర్క్ కూడా పోయిందనమాట. సో ఇంకా అందుకనేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు కిచెన్లోకి వచ్చి ఫస్ట్ ముందు బట్టల పని అంతా అయిన తర్వాత ఈ టీ పెట్టుకొని తాగేసాను అనమాట. ఎందుకంటే అవన్నీ అట్లా ఉంటే నాకు అసలు టీ కూడా తాగబుద్ది కదండి, మనశ్శాంతిగా తాగలేను నేను. సో అవన్నీ డివైడ్ చేసేసుకొని వచ్చేసి కొంచెం టీ పెట్టుకొని తాగేసి ఇంకా టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. టిఫిన్కి ఏంటంటే కొంచెము పులుపు పెట్టుకొని అంటే పుల్ల పెడతారు కదా, అట్లా పులుసు పెట్టి పిండి కొంచెం పొంగనాల్లాగా చేసుకుంటున్నాను. మనకేంటి తిరగమాత పెట్టి ఆనియన్స్ వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, శనగపప్పు, ఆనియన్స్ బాగా వేసుకోవాలండి. తర్వాత ఇంకా అన్నీ ఉద్దిపప్పు, ఆవాలు అన్నీ వేసుకొని బాగా దూరగా వేయించుకొని కొంచెం పసుపు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది అనమాట. టేస్ట్ భలే ఉంటుందండి. పొంగణం దోశలు భలే టేస్ట్ ఉంటాయి. బట్ ఏమిరా అంటే నాకెందుకో ఆ రోజు దోశ తినబుద్ధి కాలేదనమాట. పొంగణం దోశ తినాలంటే ఎందుకు తినబుద్ధి కాలేదు, కానీ టేస్ట్ వైజ్ భలే ఉంటాయి. ఇలాంటివి నాకు మార్నింగ్ కంటే నైట్ ఎక్కువ తినాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మార్నింగ్స్ నేను చాలా వరకు అవాయిడ్ చేస్తాను అనమాట. చాలా వరకు టూ టైమ్సే నేను తినడానికి ట్రై చేస్తాను అనమాట. ఎన్ని టైమ్స్ తక్కువ తింటే అంత ఆరోగ్యం అండి మనకు మాత్రం. సో అందుకని మ్యాక్సిమం మార్నింగ్ ఫ్రూట్సే తింటాను, ఎక్కువ టిఫిన్ జోలికి పోను అనమాట. ఒకవేళ ఇలా నాకు నచ్చిన పొంగనాలు అలా చేసుకున్నాను అనుకోండి, అవి మధ్యాహ్నానికి షిఫ్ట్ చేసేసుకుంటాను నేను. అంటే మధ్యాహ్నం రైస్ తినకుండా ఇవి తినేస్తాను అనమాట. అట్లా అంటే నాకు నచ్చిన టిఫిన్ చేసుకుంటే అది తీసి పక్కన పెట్టుకొనేసి మధ్యాహ్నం ఫ్రెష్గా తింటాను అనమాట. అట్లా చేస్తాం. కానీ నాకు తెలిసి మనిషి అనేవాడు మ్యాక్సిమం 2 times తింటే బెస్ట్ అండి. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ కూడా బాగా వర్క్ చేస్తుంది, దానికి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు అనేది నా ఓన్ ఒపీనియన్ అంతే. అది నిజమో కాదో నాకు తెలియదు. కొంచెం జీర్ణాశయానికి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా. ఎంతసేపు మనం తింటా ఉంటే పాపం దానికి రెస్ట్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి. అందుకన్నట్టు నేను రోజులో 2 times మ్యాక్సిమం ట్రై చేస్తాం. మార్నింగ్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను అనమాట. కానీ ఆ రోజు చాలా పని చేశాను, అన్నీ సర్దుకొని ఎంత వర్క్ ఉన్నిందంటే భలే ఆకలేసిందండి నాకు. సో అందుకని ఏం చేశానంటే కొంచెం నాకు దోశ తినబుద్ధి కాలేదనమాట. సో అందుకనేసి నేను కొంచెం ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను. సో ఇంకట్లా పొంగనాలు, తర్వాత బాదం మాత్రం తింటానండి, నానబెట్టుకున్న బాదము చట్నీ ఆ రోజు చేస్తున్నాను.
సో ఇంకా అది టిఫిన్గా చేశాను అనమాట. మార్నింగ్ నా వరకు నేను కొంచెం ఎగ్ వేసుకున్నాను. తర్వాత ఇట్లా శనగలు కూడా నైట్ నానబెట్టి పెట్టుకుంటున్నాను అనమాట. చాలా వాటిలోకి ఉపయోగిస్తాను, కొన్ని వేసుకుంటూ ఉంటాను నేను. చాలా మంచిది శనగలు అన్నట్టు. అవి ఉడకబెట్టి పక్కన పెట్టేసాను, టిఫిన్ అవుతుంది. ఇంకా నేను కొంచెం ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట. బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ అవన్నీ వేసుకొని, కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని బాగా దాన్ని బాగా కలుపుకొనేసి మనము ఎగ్స్ ఎన్ని కాబట్టి అన్ని వేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే నాకేంటంటే మామూలుగా ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి, నాకు ఒకలాంటి నీచు వాసన వస్తుంది. దాన్ని తినలే, నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుందండి. అస్సలు తినబుద్ధి కాదు. ఓన్లీ ఆమ్లెట్ నాకు అస్సలు తినబుద్ధి కాదనమాట. సో అందుకని నేను ఏంటంటే ఇట్లా చేసుకుంటే నాకు స్మెల్ రాదనమాట, మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇంకా అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఆమ్లెట్ వేసుకొని తినండి, భలే టేస్ట్ ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది. అంతే మామూలుగా ఇట్లా ఎగ్ కాకుండా ఇలా కలుపుకొని తిన్నామనుకోండి, ఇలా అన్నీ వేసుకొని తింటే అదొక టేస్ట్, ఆ టేస్టే వేరండి, బాగుంటుంది అనమాట. లాస్ట్ టైం పెట్టిన వీడియోకి ఒక కమెంట్ వచ్చిందనమాట. తను జెంటా లేడీనా నాకు తెలియదు. తనైతే నివ్యా లెమన్ బాడీ వాష్ యూస్ చేస్తుందంట. ఆయిల్ స్కిన్ అది యూస్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ మొత్తం ఈ అన్ఈవెన్ లేకుండా ఈవెన్ స్కిన్ ఉంటుందా అని చెప్పి అడిగిందనమాట. అట్లా మనం అంటే నివ్యా అనేది మంచిదే అండి. బాడీ వాషు, షవర్ జెల్లు ఇలాంటివి మంచివే అనమాట. మనకేంట్రా అంటే మెయింటెనెన్స్ లేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనకు ట్యాను ఎక్కువ ఇగ్నోర్ చేసేస్తారు. ఇప్పుడు మీరు వాడే ఈ బాడీ వాష్ వల్ల మీ బాడీ కేవలం మామూలు లైటనింగ్ అవుతుంది, కానీ నీకు ఏకదం కలర్ అయితే వచ్చేదండి, ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేది. ఏది కూడా మనం వాడంగా ఓపిక్గా వాడాలా. ఒక 3 months ఆర్ 6 months. మీకు అలా రాకపోతే మీరు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ కాడికి పోయి ఒక మంచి లోషను లేకపోతే వాళ్ళ సజెషన్తో ఏదన్నా మంచి ఏమంటారు బాడీ వాష్ అలాంటివి యూస్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. మీరు వాడేది చాలా మంచిది లెమన్, బట్ ఏంట్రా అంటే అది ఒక 3 months యూస్ చేయండి. మీకు అది సెట్ అవ్వలేదనుకోండి, అంటే దానివల్ల ఎటువంటి రిజల్ట్స్ లేదనుకోండి, ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ కాడికి వెళ్ళండి. ఎవరిని ఏ సలహాలు అడగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ బాడీ వేరుగా ఉంటుంది, వేరే వాళ్ళ బాడీ వేరుగా ఉంటుంది. మేము చెప్పేదే అంటే మా బాడీకి సంబంధించే మేము చెప్తాం, కానీ అందరి బాడీలకు సంబంధించి మాకు తెలియదు కదా. ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. సో మనం ఎటువంటిదైనా ఎవరిని అడగకుండా మనం ఏ ప్రాబ్లం వచ్చినా అంటే ఆ ప్రాబ్లానికి సంబంధించిన డెర్మటాలజిస్టో స్కిన్ స్పెషలిస్టో వాళ్ళని అడిగితేనే మనకు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుందనేది నా అభిప్రాయం అండి. ఓకేనా? సో మీరైతే ఖచ్చితంగా ఒక 3 months యూస్ చేయండి. మీకు రిజల్ట్స్ లేదంటే ఖచ్చితంగా ఒక స్కిన్ డాక్టర్ కాడికి వెళ్ళి మంచి బాడీ వాష్, బాడీ లోషన్స్, మంచి సజెషన్స్ తీసుకొని యూస్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది. సో టైలర్ దగ్గర నుంచి అయితే బట్టలు అయితే వచ్చేసాయి అనమాట. చూపిస్తాను. బట్టలు అయితే వచ్చేసాయి. ఏం స్టిచ్చింగ్ చేసింది ఏంటి అనేది నేను చెప్తాను మీకు. ఒక 2 sarees ఉన్నాయన్నమాట, నాకు బాగా నచ్చిన శారీస్. నాకు నచ్చిన ఒక 1 శారీనే నాకు నా ఫేవరెట్ అనమాట. ఆ శారీ అది నేను కట్టాలనిపించదు, కానీ అది ఎవరికి ఇవ్వలేను, దాన్ని ఏమి చేయలేక అట్లా పెట్టేస్తున్నాను అనమాట. సరే ఇంకా నిన్న మొత్తం క్లియర్ చేసేసాను. బట్టలు మొత్తం తీసి, మొత్తం ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఇన్ని వాడని బట్టలు ఉన్నాయా ఇంట్లో అందరికీ అనిపించింది. సో అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. టర్కీ టవల్స్ అవన్నీ ఒకేసారి ఆమెకి ఇచ్చినాను అనుకోండి, ఆమె కుట్టలేదు. అందుకని ఇవి చూస్తామని చెప్పి ఇవి ఇచ్చాను. నాకు బాగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. సో నేను ఏం చేశాను, దాంతో ఏం కుట్టించాను అని ఏదో ఆ ఐడియా మనకు ఫెయిల్ అయితే రిపీట్ చేయము, సక్సెస్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తామన్నట్టు అది చేశాను అనమాట. నాకు బాగా అనిపించింది. పెద్ద థాట్ ఏం కాదు. ఒక టిపికల్ హౌస్ వైఫ్కి కొంచెం స్మార్ట్ ఐడియాస్ అనేసి వస్తూ ఉంటాయి కదా. సో ఐడియాలలో పుట్టిన ఐడియా అనమాట ఇది. మీకు కూడా చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే నాకు కిచెన్లో కొంచెం పని ఉండదు. ఆ పని అయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను, పదండి అయితే. సో ఏంటంటే రవ్వ లడ్డు చేస్తామని చెప్పేసి ఎందుకో తినాలనిపించింది అనమాట. స్వీట్స్ అన్నీ అయిపోయినాయండి, ఏం తినాలో అర్థం కాలేదనమాట నాకు. అంటే ఎప్పుడన్నా స్వీట్ తినాలంటే ఏదో ఒకటి చేసేసి పెట్టేసుకొని ఉంటాను, బట్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఒక 3 days నుంచి ఏం లేవు. ఇంకా నాకు ఆ బయటకి తెచ్చుకుందామంటే కూడా నాకు అస్సలు సగించదనమాట. సరే చాలా నెలలు అయిపోయిందనమాట నేను రవ్వ లడ్డు చేసి. సో అందుకని రవ్వ లడ్డు చేస్తామని చెప్పేసి
దీనికైతే నేను ప్రాసెస్ చూపిస్తానండి. అందరూ ఒకేలాగా ఏం చేయరు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ చేస్తారు. సో నేను ఏ మెథడ్ చేస్తానని చూపిస్తాను. మ్యాక్సిమం ఒకేగా ఉంటుంది, కొంచెం వేరియేషన్ ఎక్కడన్నా ఉంటుందేమో, అంటే ఇది చూపించిన తర్వాత మీరు ఎట్లా చేస్తారో అనేది మీకు కూడా తెలిసి వస్తుంది అనమాట. సో ఫ్రిడ్జ్లో నుంచి ఫస్ట్ రవ్వ తీసుకున్నాను అనమాట. ఏదండి ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది, బయట పెడితే పురుగు పట్టేస్తుంది. సో అందుకని కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి మనము. సో మొత్తం ప్రాసెస్ చూపిస్తాను నేను, చూడండి. సో ఫస్ట్ గీ వేసుకున్నాను అనమాట. గీ వేసుకొని మీరు ఫస్ట్ మెజర్మెంట్స్ చూసుకోండి, ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతో మెజర్మెంట్స్ అనమాట. నేను ఈ కప్పుతో చేస్తామనుకుంటున్నాను. సో ఈ కప్పుతో మెజర్మెంట్స్ అనమాట. ఎంత ఫ్రెష్గా ఉంటుంది చూడండి, 1 మంత్ అయినా కూడా మనకు ఎక్కడ ఏం అవ్వదు అనమాట. ఇట్లా కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం, మళ్ళీ కవర్లలోంచి తీస్తే కూడా ఇది కాదనమాట. సో 1 కప్ వేసుకొని గీ వేసుకొని దూరగా వేయించుకుంటున్నా. కొంచెం గీ అయితే మంచిగా వేసుకోవాలా. టేస్ట్ బాగుంటుందండి, గీ బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే బాగానే వేస్తాండా గీ మాత్రం. ఎంత గీ వేస్తే మనకు అంత టేస్ట్ ఉంటుందన్నమాట. 8 మినిట్స్ దూరగా వేయించుకోవాలన్నమాట. వదిలేయకూడదండి, వదిలేసామనుకోండి మనం వేరే పని మీద అట్లా వెళ్ళిపోయామనుకోండి, ఇది ఖచ్చితంగా మనకు ఇక్కడంతా అడుగంటిపోతుంది, మీకు అస్సలు ఆ ఫ్లేవర్ కూడా బాగుండదు అనమాట. ఇదైతే బెల్లందనమాట, బెల్లం రవ్వ లడ్లు చేస్తున్నా. మామూలుగా ఏంటంటే షుగర్ వేసుకుంటారు, బట్ ఇంతవరకు నేను ఎప్పుడు షుగర్తో స్వీట్సే చేసింది లేదండి. ఎప్పుడు ఎక్కువ బెల్లం వేసే యూజ్ చేస్తా. కొంచెం తినాలనిపిస్తుంది. షుగర్ అంటే అదేదో షుగర్ తిన్నట్లు, అదేదో అన్హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఆ రోజంతా ఫీల్ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఇలా బెల్లంతో ఏ ఐటమ్ అయినా అది బాగుండని బాగుండకపోని బెల్లంతో చేసుకుంటే కొంచెం ఆరోగ్యం కూడా, కాబట్టి ఏదో మనకు తెలిసినంతలో కొంచెం ఆరోగ్యం పాటించాలంతే. సో కొంచెం దూరగా వేయించుకుంటున్నా. ఈలోపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాక చాలు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఓకే, బాగా కొంచెం మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట దీంట్లో నుంచి. బాగా వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది అనమాట. అప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలా, ఫుల్ పెట్టకూడదు అనమాట. సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒకవేళ ఇలా చేసేవాళ్ళు దీనికి కనెక్ట్ అవుతారు అనమాట, మేము కూడా ఇలాగే చేస్తాము అన్నట్లు. దీంట్లోకైతే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అండి. మనకు ఎప్పుడు పడితే అప్పుడు మనకు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ఎండు కొబ్బరి వేస్తాను. అది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, తీసుకొని వస్తాను. ఇదనమాట. దీంట్లో ఇది కూడా కవర్లో పెట్టి పెట్టుకుంటాను నేను. ఎండు పచ్చి కొబ్బరిను ఎండబెట్టేసి ఇట్లా పీసెస్ చేసి పెట్టుకుంటాను, ఎండు కొబ్బరి లాగా. సో దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుంటాను. మనకి ఎంత కావాలో అంత తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. కవర్లో పెట్టి పెట్టానండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం వేసుకుందాం, ఇది కూడా వేయించుకోవాలి కాబట్టి. మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇది వేగిన తర్వాత మనము కొబ్బరి కూడా మిక్సీ పట్టుకునేసి, ఎండు కొబ్బరి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే హ్యాపీగా వేసుకోండి. నా దగ్గర అవైలబుల్లో పచ్చి కొబ్బరి మనకు ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు కాబట్టి మనకు తినాలా అనిపించినప్పుడు ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ చేసుకొని కమ్మగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాము. సో మిక్సీ పట్టేసాను. అది కొంచెం వేగిన తర్వాత అది వేసి వేయించుకుందాం. ఈ ఆయిల్ కంటే మనకు బటర్ మంచిది, బటర్ కంటే గీ మంచిది. సో కొంచెం ఆయిల్ అనేది ఇంకా మనకు తప్పదు కాబట్టి యూజ్ చేసుకుంటాం, అన్నిటికీ గీ యూజ్ చేసుకోలేం కదా. కానీ వాడే వాటికి మాత్రం కొన్ని స్వీట్లకు అయితే ఖచ్చితంగా గీ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా కొబ్బరి వేసేస్తున్నాను అనమాట నేను. మంచి అరోమా వస్తుంది నాకు. సో కొబ్బరి వేసేస్తున్నా. కొబ్బరి వేసి ఇంకా వేయించుకుందాం బాగా, ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు. ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి
సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో ఆ కప్పు మెజర్మెంట్స్తో బెల్లం వేసుకోవాలన్నమాట. నేనైతే ఇంత వేసుకుంటున్నా బెల్లం. చూడండి, ఈ కప్పుతో 1 కప్పు నేను రవ్వ వేసుకున్నా. దీంతో ఇదే కప్పుతోనే నేను కొంచెం ముక్కాల కంటే ఒక్క 1/2 ఇంచి తక్కువ బెల్లం వేసుకుంటున్నా. మీరు కాబట్టి కప్పు నిండా కూడా వేసుకోవచ్చు. అంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు, స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు దాన్ని బట్టి దండిగా మెజర్మెంట్స్ చూసుకొని వేసుకోవచ్చు అనమాట. నేను దీన్ని కూడా కొంచెము ఇది చేస్తారు, గ్రైండ్ చేస్తాను. ఈ మిక్సీలోనే వేసేసి ఒక్క తిప్పు తిప్పితే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. కొంచెం గట్టిగా అక్కడక్కడ ఉంటే కూడా పోతుంది. సో బెల్లము ఇప్పుడు వేసేసుకుంటున్నాను. నిలువ పెట్టి అంత ఏం ఉండవండి. ఎందుకు తెలుసా, నిలువ ఉంచి అంత ఏం చేయను నేను. ఎప్పుడుదప్పుడే అనమాట. ఒక 2 డేస్ 3 డేస్ వరకు, ఒక 2 డేస్ అంతే. మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట. మళ్ళీ ఇదే రిపీట్ కాకుండా ఇంకొక ఐటమ్ ఏదన్నా ఇట్లా మొత్తం కలుపుకొనేసి, సో ఇట్లా కలుపుకోవాలన్నమాట. మీరు ఇప్పుడు స్వీట్ చూసుకోండి. నాకైతే కరెక్ట్ స్వీట్ సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనము ఇది వేయించుకున్నాం కదా రవ్వ, దాంట్లోనే మనం ఇప్పుడు కొంచెం గీ వేసుకొని, జీడిపప్పు, బాదం పప్పు ఏ ఉంటే అవి మీకు మీ ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేయించుకోండి దూరగా. నేనైతే బాదం వేసుకుంటున్నా. బాదం వేసుకొని దూరగా వేయించుకుంటున్నాను అనమాట. బాదం ఎప్పుడు కట్ చేసే వేసుకోవాలండి, లేదు అనుకోండి చిట్లుతుంది అనమాట. బాదం అనేది పేలుతుంది, అప్పుడు మనకు చాలా ప్రమాదం అనమాట. సో అందుకని బాదము ఇట్లా 2 పీసెస్గా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. బాగుండేది అట్లా పెట్టుకొని పెడితే మనకు పేలుతుంది అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి తుంచకుండా వేస్తే ఎలా పేలుతుందో అలా పేలుతుంది. ఇది దూరగా అయింది కదా, ఇప్పుడు తీసేస్తాం. తీసేసి కొంచెం దూరగా ఉన్నప్పుడే ఇంట్లో వేసేసుకుందాం. తీసుకొని ఇందులోకి వేసుకుందాం. గోరువెచ్చగా ఉండాలి, వేడి ఉండకూడదు, మరీ చల్లగా ఉండదు, గోరువెచ్చగా సరిపోతుంది. ఇప్పుడు ఉండలు చేసుకుందాం మనం. కొంచెం బాగా బెల్లం కూడా కరుగుతుంది అన్నమాట. మంచిగా నెయ్యి, చిక్కటి పాలు, దూరగా వేయించుకున్న కొబ్బరి, రవ్వ, గీలో వేయించుకున్న బాదం. ఇంకా చూడండి టేస్ట్ ఇంకా ఎక్కడి నుంచి రాదు చెప్పండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఉండ పట్టుకుందాం. ఉండకు కూడా ఏంటంటే కొంచెం చేతికి గీ రాసుకున్నాం అనుకోండి, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చేతికి కొంచెం గీ రాసుకుని తర్వాత ఇంకొకటి సో ఇన్నైనాయి అనమాట. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అయినాయి. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చూపిస్తా. ఈ కప్పు మెజర్మెంట్స్తో నాకు 13 అయినాయి ఈ కప్పుతో. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాము. ఇదే తిందాం. లుక్ వైజ్ ఇలా ఉంది, టేస్ట్ వైజ్ చూస్తాం. ఓకేనా? సో ఇప్పుడు టేస్ట్ వైజ్ చూస్తాం. సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. రవ్వ కూడా చాలా బాగా వేగింది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఎక్కువ స్వీట్ మనం తినలేము అసలు. సో మితంగా వేసుకోవాలి, తినగలిగేంత స్వీట్ వేసుకోవాలి. అన్ని సమపాలల్లో కుదిరినాయి అనమాట. చాలా బాగుంది. ఇలా ఇంట్లో చేసుకునేటివైతే కళ్ళు మూసుకొని తినాలనిపిస్తుందండి. ఎందుకంటే మనకు నచ్చినంత స్వీట్ వేసుకుంటాం, మంచి గీ వేసుకుంటాం కాబట్టి హ్యాపీగా తినేస్తున్నా. సో తిన్న తర్వాత నేను అవి చూపిస్తాను మీకు. ఓకేనా? సూపర్ ఉందండి. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను ఈ బ్యాగ్లో టైలర్ ఆమె ఏమేమి ఇచ్చింది అనేసి. ఓకేనా? సో
ఉంది ట్రైపాడ్ ఇట్లా పెట్టి చూపిస్తా. ఇప్పుడైతే మీకు ఒక శారీ ఎలా కుట్టించాను అనేది చూపిస్తా. సేమ్ ఇంతే సెకండ్ శారీ కూడా ఇంకా ఆమె కుట్టలేదనమాట. ఒక్కసారి కుడితే తీసుకొని వచ్చేసాను. మీకు ఇంతకుముందు చూపించాను కదా నేను వీడియోలో. సో ఇది ఫస్ట్ శారీ అనమాట. పైట పావడా శారీ అనేసి అప్పుడు వస్తూ ఉన్నాయన్నమాట. ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మనకు ఇలాంటి వర్క్ వచ్చి పైట పావడా శారీస్ అనేసి వస్తూ ఉన్నాయి. సో దాంట్లో పైటలాగా వచ్చింది. సేమ్ ఇంతే ఉంటుంది క్లాత్ అంతా. ఇప్పుడు ఇట్లాంటి క్లాత్ వెయ్యం కదా మనము శారీస్కి అన్నట్టు నేనైతే వెయ్యను. అందుకని అది చాలా ఏళ్ళు 15 years పైన అయిపోయిందండి. ఇప్పుడు మోడల్ కూడా ఇది మారిపోయిందనమాట. సో ఇప్పుడు నేనేంట్రా అంటే కొంచెం మిక్స్డ్ కాటన్ టైపు కట్టడం నాకు బాగా కొంచెం అఫీషియల్గా ఉంటుంది అన్నట్టు నేను అవి యూజ్ చేయట్లేదు అనమాట. సో అందుకని ఏంటంటే మనకు పైట వచ్చింది కదా, పైట మాత్రం ఒక బ్లౌజ్లా కుట్టించాను. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని ఫుల్ నెక్ పెట్టించుకొని ఇలా నెక్ పెట్టించుకొని ఫుల్ నెక్ నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి నెక్స్ మోడల్స్గా పెట్టించుకోవడం. ఫుల్ నెక్స్ హ్యాండ్స్కి లైనింగ్ వేయించాను అనమాట. ఎంత మంచి క్లాత్ అయినా నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయించాను ఎప్పటికీ. నాకు హ్యాండ్స్కి లైనింగ్ నచ్చదనమాట. ఓన్లీ బాడీకే లైనింగ్ వేయించుకుంటాను నేను. సో ఇది పైటని తీసుకొని నేను ఇలా ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. ఇది పైటకు వస్తుంది. ఇది పైట పౌడా శారీలో పైటకు వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మనకు కుచ్చుళ్ళకు వస్తుంది అనమాట. ఇదంతా కుచ్చుళ్ళకు వచ్చే భాగాన్ని సెకండ్ కలర్ ఇది కుచ్చుళ్ళకు వచ్చే భాగాన్ని ఇలా ఇంకొక బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఈ నెక్ పెట్టించుకొని పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళుని ఇట్లా హ్యాండ్స్కి వేయించుకున్నాను అనమాట. ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని అప్పట్లో మంచి కాస్ట్ పెట్టుకున్న శారీ అండి. సో ఇలా వస్తుంది. 2 శారీస్ అనమాట. 2 శారీస్ ఇచ్చాను. 1 శారీ ఇలా కుట్టించుకున్నాను. ఇదొక కలర్ లాగా వస్తుంది, ఇదొక కలర్ లాగా వస్తుంది అనమాట మనకు. సో ఇది ఇట్లా ఒక చీరను 2 బ్లౌజెస్ లాగా నేను కుట్టించుకున్నాను. తర్వాత టర్కీ టవల్స్ ఉంటాయి కదండి, ఆ టర్కీ టవల్స్ని ఇలా నాప్కిన్స్ కుట్టించుకున్నా. పాత టర్కీ టవల్స్ ఉంటాయి కదా, పాత టర్కీ టవల్స్. సో వాటిని నేను ఇలా కిచెన్ నాప్కిన్స్ లాగా కుట్టించుకున్నాను అనమాట. బాగున్నాయి కదా, ఎన్ని వచ్చాయంటే అండి నిజం కిచెన్ నాప్కిన్స్ లాగా కుట్టించుకున్నాను అనమాట. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 నాప్కిన్స్ అయినాయండి. చూసారు ఎంత బాగున్నాయంటే. అసలు కిచెన్కి అయితే పిండి యూజ్ చేసుకోవచ్చు. నేను నాప్కిన్స్ కొంటే దాదాపు 300-400 అవుతుంది. మంచి క్వాలిటీలో 400 పెడితే ఒక 6 నాప్కిన్స్ వస్తాయి. 6 లేకపోతే 4, ఇంకా మంచి క్వాలిటీ అయితే 4. ఎంత మంచి క్వాలిటీ చూడండి. మనకు టర్కీ అంటేనే మంచి క్వాలిటీగా ఉంటుంది. సో ఇంకా ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పాత టవల్స్ అయితే ఉన్నాయి. ఒకేసారి టైలర్ ఆమెకి ఇస్తే ఆమె కుట్టలేదనమాట. అందుకనేసి ఇట్లా ఇచ్చి ఇవి పోయిన తర్వాత ఇవి బాగా యూజ్ చేసిన తర్వాత అవి కుట్టిస్తామని చెప్పేసి ఇలా వీటిని వచ్చి ఇలా నాప్కిన్స్ లాగా కుట్టించుకున్నాను అనమాట. సో నచ్చాయా మీకు? ఇవన్నీ ఇంకా నేను మర్చిపెట్టుకోవాలి. ప్రస్తుతానికైతే ఇవి కుట్టించాను అనమాట. ఇవి ఎలా కుడుతుందో అనేసి నాకు కొంచెం డౌట్ ఉండే. సో ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు బాగానే కుట్టింది, పర్లేదు. అట్లా ఓల్డ్ శారీస్ ఓల్డ్వి అవన్నీ మనం ఏంట్రా అంటే కొంచెం చూసుకొనేసి అంటే మనం ఏమంటే కొంచెం ఆలోచించుకునేసి ఏదన్నా చేస్తే మాత్రం మనకు బెస్ట్ అండి. ఇట్లా కొంచెం చిన్న ఐడియాస్ అండి అంతే. సో ప్రస్తుతానికైతే అది కుట్టించాను. ఇంకా ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక శారీ ఇచ్చాను అనమాట. ఇంకో శారీ వచ్చేసి ఏమంటే ఇదండి ఏమంటారు సాటిన్ శారీస్ అని అప్పుడు వస్తూ ఉన్నాయండి. సాటిన్ శారీకి గోధుమ కలర్ సాటిన్ శారీకి ఒక మిరప్పండు కలర్ లేస్ వచ్చిందనమాట. లేస్ మాత్రం తీపిచ్చేసుకున్నాను. ఆమె దగ్గరికి వెళ్ళి తీపించుకొని ఇంటికి తెచ్చుకున్నాను లేసు. ఆ సాటిన్ శారీని ఏం చేశానంటే 2 parts కట్ చేయించేసి కర్టన్స్ లాగా కొట్టించాను అనమాట. సాటిన్ మనకు కర్టన్స్ కొంచెం షైనీగా ఉంటాయి కదా అన్నట్టు 2 వస్తాయని చెప్పింది. సో కుట్టేసేయండి అని చెప్పాను. ఎందుకు వేస్ట్ చేసుకోవటం చెప్పండి, అదొక తృప్తి అండి మనకు. అది మనము మన తెలివితో మనం ఏదన్నా చేసుకొని వేసుకుంటే ఎంత కాస్ట్ పెట్టుకున్నా అంత మనకు అనిపించదు. ఇలాంటివి చిన్నవి ఇలాంటివి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. సో అందుకనేసి నేను ఆ సాటిన్ శారీని కూడా ఇచ్చాను. అది కూడా కుట్టాలన్నమాట.
ఇప్పుడు ఇంకా పండగ సీజన్ ఉగాది వస్తుంది కాబట్టి శారీస్ ఎక్కువ ఉంటాయి బ్లౌజెస్ అని చెప్పిందామే. ఆడికి పాపం పోతూనే ఒక 1 డేలోనే కుట్టించేసిందండి. నేను ఆ లేస్ చూపిస్తా. ఆ లేస్ కూడా మనం వేరే బ్లౌజ్కి దేనికన్నా యూస్ చేసుకోవచ్చు అనమాట. లేస్ మాత్రం తీపిచ్చేసుకున్నాను నేను. ఆ లేస్ చూపిస్తాను మీకు. సో ఇలాంటి లేస్ అనమాట, చూడండి ఇలా ఉంటుంది లేసు, శారీ లేసు మీకు కనిపిస్తుందా? అప్పుడు ఇలాంటి వచ్చేవి కదా లేసులు, మీకు బ్యాక్ పెట్టి చూపిస్తా. ఇలాంటి లేస్ అనమాట, చూడండి ఇలా వస్తుంది లేసు. అప్పట్లో ఇలాంటి లేసులే కదా ఎక్కువ యూజ్ చేసేది అప్పట్లో. సో ఇలాంటిది అంతా కట్ చేయించుకొని వచ్చేసాను. దేనికన్నా బ్లౌజులకి వాటికి యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్లు ఆ లేస్ అంతా కట్ చేయించుకొని వచ్చాను అనమాట. అదనమాట. ఓకే అండి, సరే అయితే ఈరోజు వీడియో అయితే ఇది అండి. నెక్స్ట్ వీడియోతో ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.